దిస్ ఈజ్ రవి విడే. నేను నా లాస్ట్ వీడియోలో బెస్ట్ డైట్ అంటే ఎలా ఉండాలి అని చెప్తూ ఏదన్నా డైట్ మీ హార్మోన్ ఇంబ్యాలెన్స్ జరిగేలా చేస్తుంది అంటే ఆ డైట్ మీకు సూటబుల్ డైట్ కాదు అని చెప్పాను. ఆ వీడియో పోస్ట్ చేసినప్పుడు చాలామంది కామెంట్స్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరిగిందో లేదో, బాడీలో హార్మోన్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో తెలుసుకోవాలంటే ఏం టెస్టులు చేయించాలి, ఎలా తెలుసుకోవాలి అని కామెంట్స్లో పోస్ట్ చేశారు. సో ఈ వీడియోలో అసలు మనం బేసికల్గా మనం ఏ టెస్టులు చేయించుకుంటే మనకి బాడీలో హార్మోన్స్ బ్యాలెన్స్లో ఉన్నాయో లేవో తెలుసుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ దట్ ఈ మధ్య స్కార్ఫ్లు ఎక్కువ వాడాల్సి వస్తుంది. ఎందుకని అంటే రీసెంట్లీ ఒక అతను నాకు హెయిర్ కటింగ్ చేశాడు. చాలా దారుణంగా సైడ్స్ అయ్యి బాగా తగ్గించేసి చాలా పిచ్చి పిచ్చిగా చేశాడు అనమాట. సో అప్పటి నుంచి ఇలాగ కొంచెం స్కార్ఫ్లు ఎక్కువ వాడాల్సి వస్తుంది, లేకపోతే హెయిర్ అంత బాగా కనిపించట్లేదు. ఇందుకీ ఆ కటింగ్ చేసిన అతను ఎవరు అంటే మా అబ్బాయి. అంటే కోవిడ్ బాగా హెవీగా ఉంది కాబట్టి బయట కటింగ్ సెలూన్స్కి వెళ్ళట్లేదు. సో ఇంట్లోనే సుక్షవరం మా అబ్బాయి నాకు చేసాడు. సో ఇలా అయింది. ఎనీవే, సో ఈరోజు ఓకే, నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ టెస్టులు చేయించుకోవాలి ఏంటి అనేది. ఫస్ట్ స్క్రీన్ చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది థైరాయిడ్ ప్రొఫైల్. నేను ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నవన్నీ నా రిపోర్ట్స్, మధ్యలో ఫిమేల్ రిపోర్ట్స్ కూడా ఒక 2 వస్తాయి. ఆ 2 వేరే ఒక తెలిసిన వ్యక్తి యొక్క రిపోర్ట్స్ అనమాట. సో నా రిపోర్ట్స్ ఇప్పుడు ఎలాగున్నాయి ఏంటి, సో ఎలా చెక్ చేసుకోవాలి అని చెప్తాను. అయితే ఇప్పుడు మీరు చూస్తుంది థైరాయిడ్ ప్రొఫైల్. అలాగే టెస్ట్లు ఎలాగ ఆర్డర్ పెట్టాలి ఆన్లైన్లో అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ ఆన్లైన్లో మీరు ఆర్డర్ పెట్టి ఇంటికి వాళ్ళు వచ్చి మీ బ్లడ్ని కలెక్ట్ చేసుకునేలాగా మీరు ఒకవేళ ఆర్డర్ పెట్టాలంటే ఏం చేయాలి అనేది కూడా చూద్దాం. ఎనీవే, ఇది ఇప్పుడు మీరు చూస్తున్న రిపోర్టు నా థైరాయిడ్ ప్రొఫైల్ రిపోర్టు. థైరాయిడ్ అంటే బేసికల్లీ మీకు థైరాయిడ్ హార్మోన్స్లో బేసికలీ T4 ఉంటుంది, T3 ఉంటుంది, ఫ్రీ T4 ఉంటుంది, ఫ్రీ T3 ఉంటుంది. బట్ అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రీ T3. అది పర్ఫెక్ట్గా ఉంది అంటే మీ థైరాయిడ్ బాగున్నట్లు. మీకు మిగిలిన అన్ని పర్ఫెక్ట్గా అనిపించి కూడా ఈ ఫ్రీ T3 పర్ఫెక్ట్గా లేదు అంటే మీ థైరాయిడ్ సరిగ్గా లేనట్టే లెక్క. సో ఇక్కడ మీరు చూస్తే నేను యాక్చువల్లీ ఈ రిపోర్ట్ మీద ఎగ్జాక్ట్లీ ఈ థైరాయిడ్ రిపోర్ట్ మీద ఒక డీటెయిల్డ్ వీడియో చేశాను. కింద డిస్క్రిప్షన్లో స్టార్టింగ్లో ఆ వీడియో లింక్ ఇస్తాను, చూడండి. ఎందుకంటే చాలా ఈ వాల్యూస్ వెనకాల చాలా అనాలిసిస్ ఉంది యాక్చువల్లీ. అసలు థైరాయిడ్ రిపోర్ట్ని మనం ఏ విధంగా చదవచ్చు అనేది కూడా చెప్పాలంటే కొంచెం తెలిసి ఉండాలి. సో ఆ డిస్క్రిప్షన్లో లింక్ చూడండి, మీకు బాగా తెలుస్తుంది. అందుకని ఇందులో ఈ వీడియోలో నేను డీటెయిల్డ్గా వెళ్ళట్లేదు, బట్ సింపుల్గా ఫ్రీ T3 దాని వాల్యూ చూపిస్తాను మీకు ఎలా ఎంత ఉందనేది. మీరు ఇందులో చూస్తే 4th రో ఇక్కడ చూడండి, ఫ్రీ T3 ఇది 3.1 ఉంది. 1.7 to 4.2 రేంజ్ అయితే 3.1 ఉంది. అంటే ఎలా ఉంది, బాగానే ఉంది. ఎందుకని 1.7 నేను ఎప్పుడైనా సరే థైరాయిడ్ అనేది ఆప్టిమల్ లెవెల్ అంటే ఏంటి, మీరు ఎక్కడైనా ఒక ల్యాబ్లో టెస్ట్ చేసినప్పుడు టాప్ వాల్యూ ప్లస్ బాటమ్ వాల్యూ బై 2 కంటే అబవ్ ఉంటే ఆప్టిమల్ లెవెల్లో ఉన్నట్లు లెక్క. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూద్దాం. ఇందులో మనం కాల్కులేట్ చేద్దాం. టాప్ వాల్యూ ఓకే, బాటమ్ వాల్యూ 1.7 ప్లస్ టాప్ వాల్యూ 4.2 ఈక్వల్ టు 5.9 డివైడెడ్ బై 2 ఈక్వల్ టు 2.95. సో 2.95 కంటే ఎక్కువ ఉంది అంటే మీకు ఆప్టిమల్ లెవెల్లో ఉన్నట్లు లెక్క. ఇక్కడ నాకు ఎంత ఉంది, 3.1 ఉంది. సో 2.95 కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఆప్టిమల్ లెవెల్లో ఉంది. ఇంకొంచెం ఎక్కువ ఉంటే ఇంకా బాగుండేది, చాలా సూపర్ ఆప్టిమల్ లెవెల్లో ఉన్నట్లు. బట్ 44 years ఆఫ్ ఏజ్కి 3.1 అనేది ఈజ్ గుడ్ ఎనఫ్. బట్ 20sలో ఉంటే మీకు 3.5 అలా ఉంటే బెటర్, 30sలో ఉంటే కూడా 3.5 దాకా ఉంటే బెటర్, 40sలో 3 to 3.5 లోపల ఉంటే బాగానే ఉన్నట్లు లెక్క, 50sలో కూడా అలా ఉంచుకునేలా చేయగలిగితే మీరు అద్భుతంగా మెయింటైన్ చేస్తున్నట్లు లెక్క. 60s దాటిగా డెఫినెట్లీ ఇది ఇంత ఆప్టిమల్ లెవెల్ ఉండడం కష్టం, కొంచెం తగ్గుతుంది. సో ఇలా ఉంటుంది. సో ఇది ఫ్రీ T3 అండి. ఎందుకంటే మెయిన్ మీ బాడీలో ఉన్న ప్రతి సెల్కి ఎనర్జీ లభించేది ఈ ఫ్రీ T3 ద్వారానే. మీరు బాగా గమనిస్తే ఇక్కడ నా T3 85 పెద్ద ఆప్టిమల్ లెవెల్లో లేదు, T4 4.6 అది కూడా పెద్ద ఆప్టిమల్ లెవెల్లో లేదు, TSH 1.64 బాగుంది, అది తక్కువ ఉండాలి, తక్కువే ఉంది. బట్ T3 ఎక్కువ ఉంది, ఫ్రీ T3 ఎక్కువ ఉంది. ఎందుకంటే నాకు ఏదైతే T4 జనరేట్ అవుతుందో నా బాడీలో థైరాయిడ్ గ్లాండ్ నుంచి, అది చాలా చక్కగా T3 కింద కన్వర్ట్ అవుతుంది. ఎందుకంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏమీ లేదు కాబట్టి. మీకు డయాబెటీస్ ఉంటే
ఈ T4 టు T3 కన్వర్షన్ సరిగ్గా జరగదు. సో ఫ్రీ T3 తక్కువ ఉంటుంది. సో డయాబెటీస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ లాంటివి ఏవి లేకపోతే మీకు థైరాయిడ్ గ్లాండ్ కొంచెం తక్కువ ప్రొడ్యూస్ చేసినా కూడా మీ బాడీలో ఫ్రీ T3 బాగా ఉంటుంది. బేసిక్లీ మీ బాడీలో ఫ్రీ T3 బాగా ఉంటే అసలు మీ TSH తక్కువ ఉంటుంది, T4 కూడా తక్కువే ఉంటుంది. అంత ఎక్కువ ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. T3 కూడా అంటే రీజనబుల్గా ఉంటుంది. మరి తక్కువ అంటే లిమిట్ తగ్గిపోయింది కాదు, రీజనబుల్ లెవెల్లోనే ఉంటుంది. మీకు ఎప్పుడైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ లేదో అప్పుడు కన్వర్షన్కి ఎంత కావాలో దాన్ని బట్టే మీ థైరాయిడ్ గ్లాండ్ మీ T4ని జనరేట్ చేస్తుంటుంది. ఎనీవే ఫ్రీ T3 అనేది మెయిన్ ఇంపార్టెంట్, అది మీరు చెక్ చేసుకోండి. నా నెక్స్ట్ టెస్టోస్టెరాన్. ఇది నా టెస్టోస్టెరాన్ వాల్యూ. ఇది మీరు ఇక్కడ చూస్తే టెస్టోస్టెరాన్ ఇది టోటల్ ఇది ఎంత ఉంది, 570 ఉంది. 570.94 అంటే ఎంత దీని రేంజ్? అడల్ట్ మేల్ 164.94 నుంచి 753 దాకా ఉండొచ్చు. అంటే మీరు ప్లస్ చేసేది అనుకుందాం, 753, 853, 918 అలా వస్తుంది. దాన్ని యావరేజ్ చూసుకుంటే 460 దగ్గర వస్తుంది. అంటే 460 కంటే అబవ్ ఉంటే మీకు ఆప్టిమల్ లెవెల్ ఉన్నట్లు లెక్క. సో నాది 570 ఉంది. సో ఆప్టిమల్ లెవెల్లోనే ఉంది, బాగానే ఉంది. 460 కంటే అబవ్ ఆప్టిమల్ లెవెల్ అంటే 570 అంటే గుడ్ ఎనఫ్ నా ఏజ్కి. సో ఎగ్జాక్ట్లీ మళ్ళీ ఇక్కడ ఇలాగే వస్తుంది. ఒకవేళ మీరు 20స్లో ఉంటే ఈ అప్పర్ రేంజ్ 753కి చాలా దగ్గరగా ఉండాలి. అంటే 700, 650 ప్లస్ ఉండాలి అట్ ఎనీ కేస్. 30స్లో ఉంటే 600 ప్లస్ ఉంటే బెటర్. 40స్లో ఉంటే 550 ప్లస్ ఉంటే బెటర్. 50స్లో ఉంటే 500 ప్లస్లో ఉంటే బెటర్. అలాగా ఆప్టిమల్ లెవెల్లో ఉండేలాగా చూసుకోవాలి. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మీ ఏజ్ 50, 60 దాకా కూడా ఆప్టిమల్ లెవెల్ ఉంటే చూసుకోవాలి. 60 దాటాక తగ్గుతుంది, ఏజ్ పెరిగే కొద్దీ తప్పదు కదా ఇంకా. సో అది. సో ఇక్కడ మీరు ఇక్కడ చూస్తే అడల్ట్ మేల్ అని 21 to 49 years 164 to 753 అని ఉండి 50 to 89 దగ్గర 86 అంటే లోయర్ లిమిట్ బాగా తక్కువ ఉంది, అప్పర్ లిమిట్ 788 ఉంది. మీకు వింతగా అనిపించవచ్చు, ఇదేంటిది 49 years దాకానే 753 అప్పర్ లిమిట్ అయినప్పుడు 50 to 89కి అప్పర్ లిమిట్ 788 ఏంటి అని అనిపించవచ్చు. దానికి రీజన్ ఏంటి అంటే 50 years దాటాక చాలామంది ఈ మధ్య టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ థెరపీకి వెళ్తున్నారు కాబట్టి, అంటే టెస్టోస్టెరాన్ తగ్గిపోతుంది కాబట్టి బయట నుంచి టెస్టోస్టెరాన్ తీసుకుంటున్నారు కాబట్టి అప్పుడు మనం ఆ డోస్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. కాబట్టి అప్పుడు ఒకవేళ కొంచెం వాళ్ళు మెన్షన్ చేసిన అప్పర్ లిమిట్ 753 కాకుండా కొంచెం అటు ఇటు అయినా కూడా పర్వాలేదు అని చెప్తున్నారు అనమాట. ఎందుకంటే టెస్టోస్టెరాన్ అనేది ఏజ్ అంటే మనకు ముఖ్యంగా 45, 50 ఏజ్ దాటాక టెస్టోస్టెరాన్ తగ్గిపోతే, టెస్టోస్టెరాన్ తక్కువ ఉంటే డయాబెటీస్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. టెస్టోస్టెరాన్ తక్కువ ఉంటే హార్ట్ అటాక్లు వచ్చి, అంటే ఆర్టరీస్ వీక్ అయిపోయి, మీ బ్లడ్ వెజల్స్ వీక్ అయిపోయి, బ్లడ్ క్లాట్ అయిపోయి ఇలాంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. హార్ట్ వీక్ అవుతుంది. ఓవరాల్గా చాలా నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మీ ఏజింగ్ ఫాస్ట్ అవుతుంది. డయాబెటీస్ కంట్రోల్ అవ్వడం చాలా కష్టంగా ఉంటుంది. మీ ఫ్యాట్ తగ్గించడం చాలా కష్టం అవుతుంది. ఇలాగ మెటబాలిజం పెరిగిపోతుంది. ఇలా అనేక ఉంటాయి. కాబట్టి 50 దాటాక ఒకవేళ మీకు బాగా లోగా ఉంటే టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ థెరపీ డాక్టర్స్ ఆధ్వర్యంలో తీసుకుంటే బెటర్. అప్పుడు అప్పర్ లిమిట్ ఇదన్నమాట. నెక్స్ట్ ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఇది ఇక్కడ మీరు చూస్తుంది టెస్టోస్టెరాన్ టోటల్. ఫ్రీ టెస్టోస్టెరాన్ నేను కూడా చేయించుకోలేదు టెస్ట్ యాక్చువల్లీ, ఎందుకంటే అంత అవసరం లేదని. ఎందుకంటే 570 టోటల్ టెస్టోస్టెరాన్ ఉన్నప్పుడు, ఫ్రీ T3 కూడా కరెక్ట్గా ఉన్నప్పుడు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ లేనప్పుడు నా ఫ్రీ టెస్టోస్టెరాన్ కూడా డ్యామ్ షూర్గా బాగానే ఉంటుంది, ఆప్టిమల్ లెవెల్లో ఉంటుంది. కాబట్టి ఇది అంతా కన్ఫర్మ్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ నేను ఫ్రీ టెస్టోస్టెరాన్కి ఎక్స్ట్రా డబ్బులు పెట్టలేదు యాక్చువల్లీ. కానీ మీరు ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాం అనుకుంటే ఫ్రీ టెస్టోస్టెరాన్ కూడా మీది చూసుకోండి. ఒకవేళ మీకు అంటే నాకు బేసికల్లీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా లేదు. మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందో లేదో మీకు తెలియదు కాబట్టి సేఫ్ సైడ్ ఎందుకు ఫ్రీ టెస్టోస్టెరాన్ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సో బేసికలీ ఏంటి, మీకు ఫ్రీ T3, ఫ్రీ టెస్టోస్టెరాన్ ఈ రెండు కానీ ఆప్టిమల్ లెవెల్లో ఉంటే, నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పినట్లు మీకు కోవిడ్ వచ్చినా మీకు ఏమీ కాదు మ్యాక్సిమం కేసెస్లో. అది నేను చెప్పాను. నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మిగిలినవి. అవి కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయంటే అసలు మీకు కోవిడ్ ఏమీ చేయలేదు మిమ్మల్ని. అది ఇప్పుడు చూద్దాం అవి ఏంటనేది. మూడోది ఇది అంత నాకు హ్యాపీగా అనిపించి టెస్ట్ రిజల్ట్ అయితే కాదు. ఇది 42 years అప్పుడు, బేసికలీ 2019 February 14th నేను ఇది టెస్ట్ చేయించాను. ఎందుకంటే IGF-1 అనేది చాలా ఎక్స్పెన్సివ్ టెస్ట్. నేను చేయించినప్పుడు అప్పట్లో చాలా కాస్ట్ ఉండేది.
ఇప్పుడు కొంచెం తగ్గింది, బట్ ఇప్పుడు కూడా కాస్ట్లీనే. అందుకని అస్తమానం రెగ్యులర్గా చేసే టెస్ట్ కాదు ఇది. ఇది నేను 2019 ఫిబ్రవరి 14 వ్యాలంటైన్స్ డే నాటి చేయించినట్టున్నాను. సో ఆల్మోస్ట్ 2 years and 4 months అవుతుంది. అప్పుడు నా IGF-1 అంటే ఏంటి అని మీకు అనిపించవచ్చు. బేసికలీ ఏంటంటే గ్రోత్ హార్మోన్. చాలామంది గ్రోత్ హార్మోన్, HGH, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గ్రోత్ హార్మోన్ ఇలాంటి ఉంటారు కదా. బేసికలీ గ్రోత్ హార్మోన్ అనేది స్వతహాగా అంత పవర్ఫుల్ కాదు. గ్రోత్ హార్మోన్ అనేది మన బాడీలో జనరేట్ అయ్యాక IGF-1 కింద కన్వర్ట్ అవుతుంది. మీ గ్రోత్ హార్మోన్ అనేది ఎప్పుడెప్పుడు జనరేట్ అవుతుంటుంది? ఒకవేళ మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నారు అనుకుందాం, హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేస్తున్నారు, గ్రోత్ హార్మోన్ జనరేట్ అవుతుంది. మీరు స్ప్రింటింగ్ చేస్తున్నారు, గ్రోత్ హార్మోన్ జనరేట్ అవుతుంది. అలాగే పడుకున్నారు, స్లీప్లో మీకు స్టార్టింగ్ ఒక 45 minutes దాకా గ్రోత్ హార్మోన్ జనరేట్ అవుతుంది. ఇలాగ గ్రోత్ హార్మోన్ అనేది రోజంతా జనరేట్ అవుతూ ఉంటుంది. దానికి టైమింగ్స్ ఉంటాయి అనమాట. ఆ టైమింగ్స్ జనరేట్ అవుతుంటుంది. సో ఒకవేళ మీరు ఏదైనా టైంలో గ్రోత్ హార్మోన్ టెస్ట్ చేద్దాం అని గ్రోత్ హార్మోన్ టెస్ట్ చేస్తే మీకు 0 వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం గ్రోత్ హార్మోన్ 0 ఉంటుంది. అప్పుడప్పుడు ప్రొడ్యూస్ అవుతుంటుంది. కాబట్టి మన గ్రోత్ హార్మోన్ని టెస్ట్ చేస్తే కరెక్ట్ కాదు. ప్లస్ గ్రోత్ హార్మోన్ వాల్యుబుల్ కూడా కాదు, అంటే అంత పవర్ఫుల్ హార్మోన్ కూడా కాదు. చాలా పవర్ఫుల్ హార్మోన్, బట్ గ్రోత్ హార్మోన్ని స్వతహాగా మనం పెద్దగా ఏం చేయదు. గ్రోత్ హార్మోన్ IGF-1 కింద కన్వర్ట్ అవుతుంది. ఈ IGF-1 గ్రోత్ హార్మోన్ బెనిఫిట్స్ ఏవైతే మనం చెప్పుకుంటే అవన్నీ ఇచ్చేది IGF-1 అనమాట. సో గ్రోత్ హార్మోన్ కరెక్ట్ లెవెల్లో ఒక టైంలో మనకు బ్లడ్లో తెలియదు కాబట్టి మనం టెస్ట్ చేసింది IGF-1. సో IGF-1 మీరు టెస్ట్ చేస్తున్నా, గ్రోత్ హార్మోన్ టెస్ట్ చేస్తున్నా సేమ్ అని అనుకోవచ్చు మీరు. సో IGF-1 అనేది ఇంకా పవర్ఫుల్ హార్మోన్ అనమాట, మామూలు హార్మోన్ కాదు. అంటే గ్రోత్ హార్మోన్, పవర్ఫుల్ హార్మోన్. ఇది మీకు బాగుంది అంటే ఇది యాంటీ ఏజింగ్ హార్మోన్. ఇది ఎంత బాగుంటుందో మీరు అంత యంగ్గా ఉంటుంది, యంగ్గా కనిపిస్తుంది, యంగ్గా మీ బాడీలో పార్ట్స్ ఉంటాయి, మీ లివర్ యంగ్గా ఉంటుంది, మీ హార్ట్ యంగ్గా ఉంటుంది, మీ కిడ్నీస్ యంగ్గా ఉంటాయి, మీ స్కిన్ యంగ్గా ఉంటుంది, మీ హెయిర్ యంగ్గా ఉంటుంది, హెయిర్ ఫాల్ ఉండదు. ఇవన్నిటినీ మీ బాడీలో వచ్చేలా చేసేది గ్రోత్ హార్మోన్. మీ ఏజింగ్ని స్లో చేస్తుంది. ఈ గ్రోత్ హార్మోన్ ఎప్పుడు కూడా బాగా ఉండేలా చూసుకోవాలి. అయితే 2 years బ్యాక్ నేను ఇది చేసినప్పుడు నా గ్రోత్ హార్మోన్ బాగోలేదు. మీరు చూస్తే 70 to 307 దీని లోయర్ అప్పర్ లిమిట్ అయితే నాది 97.2 ఉంది. అంటే ఆప్టిమల్ లెవెల్ ఏంటి? 370/2 అంటే 150, 185 ఇంచుమించుగా 190 ఉండాలి ఆప్టిమల్ లెవెల్. అంటే 190కి పైగా ఉండాలి. అయితే 40s దాటాక టెస్టోస్టెరాన్ని పెంచుకోవచ్చు, టెస్టోస్టెరాన్ బాగుండేలా చూసుకోవచ్చు, థైరాయిడ్ బాగుండేలా చూసుకోవచ్చు. గ్రోత్ హార్మోన్ బాగుండేలా చూసుకోవడం కొంచెం కష్టం. హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేస్తూ ఉండాలి, లేకపోతే స్ప్రింటింగ్స్ చేస్తూ ఉండాలి, మంచి అసలు స్ట్రెస్ లేకుండా పడుకుంటూ ఉండాలి. ఇవన్నీ 40s మనకి ఈ కాలంలో చాలా కష్టం చేయడం. అంటే మనం వెయిట్స్ ఎత్తినా చేసినా మనకి నైట్ సరైన స్లీప్ లేకపోతే గ్రోత్ హార్మోన్ తక్కువ ఉంటుంది. నాకు తక్కువ ఉండడానికి రీజన్ అదే. ఎన్ని నేను పాటించినా, నేను ఎన్ని ఎక్సర్సైజ్లు చేసినా, ఎంత మంచి ఫుడ్ తిన్నా నిద్ర దగ్గర నాకు కొంచెం కాంప్రమైజ్ అవుతూ ఉంటాను. సో అందువల్ల 2.5 years బ్యాక్, 2 years 3 months బ్యాక్ నేను టెస్ట్ చేసినప్పుడు నాది గ్రోత్ హార్మోన్ నార్మల్ లిమిట్స్లో ఉంది, లోలో లేదు, నార్మల్ లిమిట్స్లోనే ఉంది, బట్ ఆప్టిమల్గా లేదు. అయితే ఆ తర్వాత నేను కొంచెం స్ప్రింటింగ్ ఇవన్నీ కొంచెం ఎక్కువ చేసి కొంచెం పెంచాను, డెఫినెట్లీ పెంచే ఉంటాను. అయితే మేబీ ఇంకొక ఇయర్ ఎండింగ్కి నేను ఒకసారి గ్రోత్ హార్మోన్ టెస్ట్ చేద్దాం అనుకుంటాను. ప్రస్తుతానికి అయితే ఇంకా టెస్ట్ చేయించలేదు, ఎక్స్పెన్సివ్ కాబట్టి. ఇయర్ ఎండింగ్కి టెస్ట్ చేయించి నేను మీతో ఆ రిపోర్ట్ని షేర్ చేసుకుంటాను. బట్ ఈ గ్రోత్ హార్మోన్ అనేది కానీ మీది బాగుంది అంటే, మీరు ఒకవేళ ఎఫర్ట్ చేయగలిగి దీన్ని టెస్ట్ చేస్తే, అంటే 4,000 అలా ఉంటుంది అనుకుంటా గ్రోత్ హార్మోన్ టెస్ట్. సో చేయగలిగితే చేసి చూడండి. మీకు ఇది బాగుంది అంటే పర్ఫెక్ట్, మీరు చాలా చాలా హెల్తీగా ఉన్నట్టు, మీరు మీ ఇమ్యూనిటీ ఇంకా బాగున్నట్టు, మీకు కోవిడ్ వచ్చే ఛాన్సెస్ ఇంకా తగ్గించినట్టు అవుతుంది. కోవిడే కాదు, బేసికల్ ఏంటంటే హెయిర్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఇంత నేను చెప్పాను, దానికి బెనిఫిట్స్ అవన్నీ ఉంటాయి మీకు. గ్రోత్ హార్మోన్ అనేది ఇది 20sలో ఉన్నప్పుడు బాగుంటుంది. గ్రోత్ హార్మోన్ ముఖ్యంగా అంటే టీనేజ్లో ఉన్నప్పుడు పిల్లలకి చాలా గ్రోత్ హార్మోన్ పెరుగుతుంది. అందుకనే మనుషులు పొడుగవుతుంటారు, మంచి వెడల్పు, మంచి ఆజాన్ బహుల్లా తయారవ్వాలి అంటే ఈ గ్రోత్ హార్మోన్ బాగుండాలి. టీనేజ్లో బాగా ఎక్కువ జనరేట్ అవుతుంటుంది, ఎందుకంటే బోన్స్ అంతా ఫామ్ అవ్వాలి కదా, కొత్త సెల్స్ ఫామ్ అవ్వాలి. అయితే ఒకసారి టీనేజ్ దాటాక 20sలోకి వచ్చాక గ్రోత్ హార్మోన్ తగ్గుతూనే ఉంటుంది. ఒకసారి 20 అనే నెంబర్లోకి వచ్చేదంటే ఎవ్రీ ఇయర్ తగ్గుతూ ఉంటుంది ప్రతి ఒక్కరికి. అది ఎంత స్పీడ్గా తగ్గుతుందో అంత స్పీడ్గా ముసలి వాళ్ళం అవుతాం, ఎంత స్లోగా తగ్గుతుందో అంతకాలం పాటు యంగ్గా ఉంటాం. అది సో
ఇది చూసుకోండి మీ ఏజ్ని బట్టి. ఇప్పుడు నా ఏజ్ నాకు 97.2 ఉంటే ఇట్ ఈజ్ ఓకే ఒకవేళ చెప్పాలంటే. బట్ మీకు ఇదే వాల్యూ 30స్లో ఉందనుకోండి, చాలా తక్కువ ఉన్నట్లు లెక్క. 44 నాకు ఇది తీసింది 42లో నార్మల్ లెవెల్లోనే ఉంది, మరీ తక్కువ అయితే కాదు. బట్ స్టిల్ ఇంకొంచెం బాగుండాలి, ఎందుకంటే మిగిలినవి బాగున్నప్పుడు ఇది కూడా బాగుండాలి. బట్ ఇట్స్ ఓకే. ఐ మీన్ ఇంకా పెంచడానికి నేను ట్రై చేస్తున్నాను. బట్ మీకు 20స్లో అయితే చాలా ఎక్కువ ఉండాలి, 30స్లో కూడా ఇలా ఉండకూడదు. 3 digits నుంచి తగ్గకూడదు అసలు, చూసుకోండి అది. నెక్స్ట్ ఈస్ట్రాడియాల్. ఈస్ట్రాడియాల్ అంటే బేసికలీ ఈస్ట్రోజన్ హార్మోన్ అనుకోండి. మీ బాడీలో ఈస్ట్రోజన్ హార్మోన్ డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటుంది. మనకు అందులో మనం బ్లడ్ టెస్ట్లు చేసినప్పుడు ఈస్ట్రాడియాల్ని టెస్ట్ చేస్తాం. 3 డిఫరెంట్ ఫార్మాట్స్లో ఉంటుంది. బట్ ఈస్ట్రాడియాల్ అనేది చెప్పాలంటే బెంచ్ మార్క్ అనుకోవచ్చు కరెక్ట్గా మనం చెక్ చేసుకోవడానికి. సో ఇది మేల్స్లో 11 to 44 మధ్యలో ఉండాలి. నాది 17 ఉంది. అంటే మళ్ళీ ఇది రివర్స్. ఇప్పుడు ఆప్టిమల్ లెవెల్ అంటే టాప్ ప్లస్ బాటమ్ వాల్యూ డివైడెడ్ బై 2 కంటే ఎక్కువ ఉండాలి అని అంటుంటాం కదా. అది ఏంటి, ఎక్కువ ఉంటే హెల్దీ అనే హార్మోన్స్కి. కొన్ని హార్మోన్స్ ఎక్కువ ఉంటే అన్హెల్దీ, అందులో ఈస్ట్రాడియాల్ ఒకటి. ఈస్ట్రాడియాల్ మగవాళ్ళలో ఎక్కువ ఉండకూడదు. ఆప్టిమల్ అంటే యావరేజ్ కంటే తక్కువ ఉండాలి. ఆడవాళ్ళలో ఎక్కువ ఉండాలి. ఈస్ట్రోజన్ తెలుసు కదా, లేడీస్ హార్మోన్, ఫీమేల్ హార్మోను. ఫీమేల్స్లో ఎక్కువ ఉండాలి, మేల్స్లో తక్కువ ఉండాలి. సో మేల్స్లో వచ్చేసరికి యావరేజ్ కంటే తక్కువ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1144 అంటే 55/2 అంటే 27 కంటే తక్కువ ఉంటే మంచిది. నాకు 17 ఉంది, అంటే ఆప్టిమల్ లెవెల్లో ఉంది. ఫీమేల్ రిపోర్ట్ కూడా షేర్ చేస్తాను కాసేపట్లో. నెక్స్ట్ సి పెప్టైడ్. సి పెప్టైడ్ అనేది ఏంటంటే మీ బాడీలో ఎంత ఇన్సులిన్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు బేసిక్గా మన ఇన్సులిన్ కూడా సేమ్ ఇందాక టెస్టోస్టెరాన్ గ్రోత్ హార్మోన్ చెప్పినట్లే, గ్రోత్ హార్మోన్ కానీ టెస్టోస్టెరాన్ కానీ ఇవన్నీ కూడా రోజంతా ఒకేలా జనరేట్ అవ్వవు, పల్సెస్ కానీ జనరేట్ అవుతుంటాయి. అయితే గ్రోత్ హార్మోన్ టెస్ట్ చేసినప్పుడు 0 వస్తుంది. బట్ టెస్టోస్టెరాన్ జనరేట్ అయ్యి టెస్టోస్టెరాన్ అలాగే ఉంటుంది బ్లడ్లో, కాబట్టి ప్రాబ్లం లేదు. టెస్టోస్టెరాన్ని మనం కాల్కులేట్ చేయొచ్చు, టోటల్ టెస్టోస్టెరాన్ని. కానీ గ్రోత్ హార్మోన్ అలా టెస్ట్ చేయలేం, ఎందుకంటే అది మాయమైపోతుంది, ఐజీఎఫ్ కింద మొత్తం కన్వర్ట్ అయిపోతుంది. కాబట్టి టైంకి మీకు కనిపించదు బ్లడ్లో. అలాగే ఇన్సులిన్ అది ఎప్పుడు మన ఫుడ్ తింటున్నప్పుడు జనరేట్ అవుతుంటుంది, మామూలు టైంలో జనరేట్ అవ్వదు. సో దానికి కూడా టైమింగ్స్ ఉంటాయి. ఫుడ్ తిన్నాక ఒకవేళ మీరు స్లో డైజెస్టింగ్ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే ఎక్కువసేపు కొంచెం జనరేట్ అవుతుంటుంది. ఒకవేళ ఫాస్ట్గా అదిగిపోయిన వైట్ రైస్ లాంటివి అలా తిన్నారంటే మీకు ఫాస్ట్గా ఒకేసారి ఎక్కువ ఇన్సులిన్ జనరేట్ అయ్యి మళ్ళీ మాయమైపోతుంటుంది. సో దానికి కూడా కరెక్ట్ టైమింగ్ అనేది ఉండదు. కాబట్టి ఇన్సులిన్ని మనం టెస్ట్ చేస్తే ఒక రిలయబుల్ వాల్యూ మనకు దొరకపోవచ్చు. అందుకని ఇన్సులిన్ టెస్ట్ చేయడం బదులు సి పెప్టైడ్నే టెస్ట్ చేస్తాం. అప్పుడు సి పెప్టైడ్ అనేది ఏంటంటే మీకు ఆన్ అన్ యావరేజ్ ఎంత ఇన్సులిన్ జనరేట్ అవుతుంది అనేది తెలుస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాల్యూ మీకు 1.75 ఉంది నాకు, అలాగా ఇది ఆప్టిమల్ లెవెల్లో. ఇది ఎక్కువ ఉండకూడదు. ఇది కూడా మనుషుల్లో తక్కువ ఉంటే మంచిది, ఎక్కువ ఉంటే అన్హెల్దీ. సో ఇక్కడ అలాంటప్పుడు ఏం చేయాలి, యావరేజ్కి తక్కువ ఉండాలి. ఇప్పుడు 0.81 3.85 అంటే ఎంత అవుతుంది, 4.66/2 అంటే 2.33 కంటే తక్కువ ఉండాలి, ఉంటే హెల్దీ ఆప్టిమల్ లెవెల్. నాది 1.75 ఉంది, అంటే ఆప్టిమల్ లెవెల్లో ఉంది. అంటే ఇన్సులిన్ బీభత్సంగా ఏం జనరేట్ అవ్వట్లేదు. ఇన్సులిన్ బీభత్సంగా ఎప్పుడు జనరేట్ అవుతుంటుంది, మీకు డయాబెటీస్ స్టార్టింగ్ స్టేజ్లో, ప్రీ డయాబెటీస్ స్టేజ్లో ఉన్న డయాబెటీస్ కొత్తగా వచ్చినా అప్పుడు ఇన్సులిన్ ఎక్కువ జనరేట్ అవుతుంటుంది. ఒక రేంజ్ దాకా ఇంకా డయాబెటీస్ ముదిరిపోయిందంటే ఇన్సులిన్ తక్కువ జనరేట్ అవుతుంటుంది. అది డిఫరెంట్ ఇష్యూ అది. సో ఎనీవే డయాబెటీస్ లేని వాళ్ళకి, అంటే ప్రీ డయాబెటీస్ స్టేజ్లో ఇంకా ఏదైనా స్టేజ్లో ఉన్న వాళ్ళకి, అంటే ఇప్పుడు దాకా డయాబెటీస్ అసలు రాని వాళ్ళకి సి పెప్టైడ్ తక్కువ ఉండాలి. సో 1.75 అనేది ఆప్టిమల్ లెవెల్లో ఉంది. సో సి పెప్టైడ్ అనేది ఆ విధంగా తెలుస్తుంది మీకు. సి పెప్టైడ్ కూడా ఒక హార్మోన్ ఇంబ్యాలెన్స్ అని తెలిపింది, ఎందుకంటే ఇన్సులిన్ ఇట్సెల్ఫ్ ఈజ్ అ హార్మోన్ యాక్చువల్లీ. సో అది. అయితే ఇక్కడ ఇంకో విషయం చెప్తాను. సి పెప్టైడ్ అనేది చెప్పాలంటే మన డయాబెటీస్ని చెక్ చేస్తాం కదా. ఇప్పుడు సి పెప్టైడ్ అనేది జస్ట్ ఒక టెస్ట్, దాని వాల్యూ బట్టి మనకు తెలుస్తుంది ఎంత ఇన్సులిన్ జనరేట్ అవుతుంది, మన ప్యాంక్రియాస్ మీద ఎంత ఫోర్స్ పడుతుంది ఆ విషయం తెలుస్తుంది. కానీ మీకు ఎగ్జాక్ట్లీ డయాబెటీస్ అసలు ఏ లెవెల్లో ఉంది, మీ బాడీలో సెల్స్ అసలు ఎంత ఇన్సులిన్ రెసిస్టెంట్ అయినాయి, ఎలా ఉన్నాయి, బాగున్నాయి లేదా, ఇవి టెస్ట్ చేయాలంటే మీకు నెంబర్ 1 టెస్ట్ HbA1c కాదు. చాలామంది అనుకున్నట్టు HbA1c కాదు. నెంబర్ 1 టెస్ట్ ఏంటి, ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్, అది OGTT అంటారు.
ఈ ఓజీటీటీ చేయించుకోవాలి. ఓజీటీటీ అంటే మీకు సింపుల్. మీకు మార్నింగ్ లేచిన వెంటనే ఎంప్టీ స్టమక్ తోటి ఒకసారి టెస్ట్ చేసి నెక్స్ట్ గ్లూకోజ్ తాగి అది ఎలాగ 1 అవర్కి ఎలా చేంజ్ అవుతుంది, 2 అవర్స్కి ఎలా చేంజ్ అవుతుంది చెక్ చేస్తారు. అది మీకు పర్ఫెక్ట్లీ మీ బాడీలో మీ సెల్స్ ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నాయి, మీకు ఎంత ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది అని చెప్తుంది. అది మీకు కరెక్ట్గా ఉంది అంటే మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ లేనట్టు లెక్క, మీరు చాలా పర్ఫెక్ట్ హెల్తీగా ఉన్నట్టు లెక్క. అది ఎంత వాల్యూ ఎంత ఉంది అని దాన్ని బట్టి మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందా, ప్రీ డయాబెటీస్ ఉందా, డయాబెటీస్ ఉందా ఇది తెలుస్తుంది. సో ఓజీటీటీ అనేది కరెక్ట్ టెస్ట్ డయాబెటీస్ లెవెల్ తెలుసుకోవడానికి. మీరు అది చేయించుకోవాలి. అది నేను యాక్చువల్గా ఎప్పుడైనా చేస్తే ఇంట్లోనే చేసుకుంటాం కాబట్టి దాని రిపోర్ట్ లేదు ఇక్కడ. ఓజీటీటీ టెస్ట్ ఎప్పుడు బయట చేయించడం, అందుకని HbA1c అని షేర్ చేయట్లేదు. ఓజీటీటీ నాకైతే అసలు ఇన్సులిన్ రెసిస్టెన్స్ లేదు. నాది ఎప్పుడు మార్నింగ్ బ్లడ్ షుగర్ 90sలో ఉంటుంది, 90, 92, 95 ఇలా ఉంటుంది. సో అందువల్ల ప్రీ డయాబెటీస్ స్టేజ్ కూడా లేదు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా లేదు. నెక్స్ట్ విటమిన్ డి అండ్ విటమిన్ B2. విటమిన్ డి కూడా ఒక హార్మోనే అనుకోండి, హార్మోన్ ప్రీకర్సర్ అంటారు దీన్ని. విటమిన్ డి బాగుంటే మిగిలిన హార్మోన్స్ బాగుంటాయి, ఎస్పెషల్లీ సెక్స్ హార్మోన్స్ అంటే టెస్టోస్టెరాన్, ఈస్ట్రాడియల్, ప్రొజెస్టరాన్, కార్టిజాల్ ఇవన్నీ కరెక్ట్ లెవెల్స్లో ఉండాలంటే విటమిన్ డి కరెక్ట్గా ఉండాలి. ఎందుకంటే విటమిన్ డి నుంచి ఇవన్నీ తయారవుతుంటాయి. సో మెయిన్ తల్లే సరిగ్గా లేకపోతే పిల్లలు ఎలా వస్తారు, సో అలాగా. సో విటమిన్ డి నాది 65.28. ఇది ఎప్పుడు కూడా విటమిన్ డికి ఇక్కడ వాల్యూస్ మర్చిపోండి. బేసికలీ ఎంత ఉండాలి అంటే 50 to 75 మధ్యలో ఉండాలి. 50 ng/ml to 75 ng/ml ఈ రేంజ్లో ఉండేలా చూసుకోవాలి. మీరు ఎంత సూర్యుడి కిందకి వెళ్ళినా కూడా ఈ రేంజ్లో ఈ కాలంలో ఉండడం చాలా చాలా కష్టం. ఇది ఒక మంచి రైతు అయ్యండి రోజంతా పొలం పనులు చేస్తున్నారంటే ఉండొచ్చేమో, కానీ మామూలు ఎవరికన్నా సరే ఉండడం చాలా కష్టం ఈ కాలంలో. సో డెఫినెట్లీ మీకు బయట నుంచి సప్లిమెంటేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. నేను కూడా సప్లిమెంటేషన్ తీసుకుంటాను కాబట్టి 65 ఉంది. విటమిన్ B12 కూడా చాలా ఇంపార్టెంట్. ఆప్టిమల్ లెవెల్లో మీ బాడీలో విటమిన్ B12 లేకపోతే మీ ఏజింగ్ ఫాస్ట్ అవుతుంది, మీ రోగ నిరోధక వ్యవస్థ బాగోదు. చాలా విటమిన్ B12 మామూలుగా ఉండవు. మీ హార్ట్ హెల్త్ బాగుండాలన్నా, మీ ఓవరాల్ మీ టోటల్గా హెల్త్ బాగుండాలంటే విటమిన్ B12 ఆప్టిమల్ రేంజ్ ఉండాలి. ఆప్టిమల్ రేంజ్ అంటే ఏంటి? 211 + 911/2 ఎంత? 1122/2 అంటే 570 అలా వస్తుంది ఇంచుమించుగా. సో 570 కంటే ఎక్కువ ఉండాలి. ఓకే, నాకు కొంచెం ఆప్టిమల్ కంటే కొంచెం తక్కువ ఉంది, కొంచెం పెంచుకోవాలి. సో ఇది కూడా పెంచుకోవాలి అంటే కొంచెం సప్లిమెంటేషన్ పడుతుంది. సో కొంచెం యూషన్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే ఎనీవే విటమిన్ B12 కూడా ఆప్టిమల్ రేంజ్లో ఉండేలా చూసుకోండి. నెక్స్ట్ కార్టిజాల్. ఇప్పుడు నేను ఇప్పటివరకు చెప్పిన టెస్ట్లు ఏవైతే ఉన్నాయో అందులో గ్రోత్ హార్మోన్ తప్పించి అంటే IGF-1 తప్పించి మిగిలినవన్నీ చేయించుకుంటే బెటర్. మిగిలినవన్నీ అఫోర్డబుల్ చేయించుకోవచ్చు. ఇది ఆప్షనల్ మీకు, అంటే గ్రోత్ హార్మోన్ ఆప్షనల్, కార్టిజాల్ కూడా ఆప్షనల్. చీపే కావాలంటే చేయించుకోవచ్చు, బట్ ఆప్షనల్ ఇది. మీకు మిగిలినవన్నీ బాగుంటే కార్టిజాల్ కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బాగుంటుంది. కాబట్టి మీరు ప్రతిసారి కార్టిజాల్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. నేను కూడా ఇది కొంచెం చాలా కాలం క్రితం చేయించుకున్నది, ఈ మధ్య ఎప్పుడు చేయించుకున్నది కాదు. అంటే చాలా కాలం అంటే 1 year అయినట్టుంది చేయించుకుని. సో కార్టిజాల్ నాది 10.17 ఉంది. ఎంత ఉండాలి అంటే మార్నింగ్ 6 AM to 10 AM మధ్యలో 6 to 18.4 ఉండొచ్చు. అంటే ఏంటి 6 to 10 AM ఒక వాల్యూ, 4 PM to 8 PM ఇంకో వాల్యూ అని మీరు అడగచ్చు. బేసికల్ ఏంటంటే టైం టు టైం చేంజ్ అవుతుంటుంది. మార్నింగ్ టైమ్స్లో కొంచెం కార్టిజాల్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది, మిగిలిన డేలో తక్కువ ఉంటుంది. అలాగే ఒకవేళ మీకు సడన్గా ఏదైనా ఆఫీస్ మీటింగ్ వచ్చేసింది అనుకోండి, అర్జెంట్ మీరు ఏదైనా పని చేయలేదు, లేట్ అయిపోతున్నారు అనుకోండి, అప్పుడు మీ బాడీలో సడన్గా కార్టిజాల్ పెరుగుతుంటుంది. కార్టిజాల్ అనేది స్ట్రెస్ హార్మోన్. సో అది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అనే దాన్ని బట్టి వాల్యూ పెరిగిపోతుంటుంది. సో సాధారణంగా మార్నింగ్ టైమ్స్లో ఇలా ఉంటుంది. ఇక్కడ మిగిలిన టైంలో 2.68 to 10.5 ఉన్నా కదా, ఆ టైంలో మేబీ మీరు బాగా టెన్షన్లో ఉన్నారనుకోండి, అప్పుడు ఇంకా వాల్యూ పెరిగిపోతుంటుంది అనమాట. సో కార్టిజాల్ అనేది కూడా ఎగ్జాక్ట్ పారామీటర్ కాదు. మామూలుగా ఎప్పుడైనా కార్టిజాల్ టెస్ట్ చేయాలంటే రోజంతా టెస్ట్ చేస్తుంటారు. దాన్ని బట్టి యావరేజ్ చూసుకుని ఎంత స్ట్రెస్ ఉంది మనిషికి అనేది డిసైడ్ చేస్తుంది. బట్ బేసికల్లీ చేయాలంటే మార్నింగ్ 6 to 8 to 10 మధ్యలో మనం ఎప్పుడైతే బ్లడ్ రిపోర్ట్స్ వస్తామో అప్పుడే టెస్ట్ చేస్తే సరిపోతుంది. నేను అలాగే టెస్ట్ చేయించాను. మార్నింగ్ 6 to 10 మధ్యలో నాది 10.17 ఉంది. అది కార్టిజాల్ కూడా తక్కువ ఉంటే మంచిది. ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. ఎక్కువ ఉంటే అంత స్ట్రెస్ ఉన్నట్టు లెక్క. ఇది కార్టిజాల్ ఎక్కువ ఉంటే మీ టెస్టోస్టెరాన్ తగ్గిపోతుంది. సో హార్మోన్ ఇంబ్యాలెన్స్ మళ్ళీ కార్టిజాల్ ఎక్కువ ఉన్నా కూడా.
సో 6 + 18 24/2 అంటే 12 కంటే తక్కువ ఉంటే మంచిది. నాకు 10.17 ఉంది, కరెక్ట్గానే ఉంది. 12 కంటే తక్కువ ఉంటే ఆప్టిమల్ రేంజ్ అనమాట. ఆప్టిమల్ రేంజ్లో ఉంది నాది. నెక్స్ట్ చెప్పాను కదా, కార్టిజాల్ అనేది ఆప్షనల్, మీరు టెస్ట్ చేసుకోవాలి అని కన్ఫర్మేషన్ కంపల్సరీ ఏం లేదు. నెక్స్ట్ నేను ఒక ఫిమేల్ టెస్ట్ రిపోర్ట్స్ చూపిస్తున్నాను, ఎందుకంటే ఫిమేల్స్కి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఈస్ట్రాడియల్ కానీ, ఈస్ట్రాడియల్ ఎస్పెషల్లీ. అయితే ఇందులో కొంచెం వేరే హార్మోన్స్ కూడా టెస్ట్ చేసేది ఇందులో. మీరు అవన్నీ చేయించుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఫిమేల్ అయితే ఒక ఈస్ట్రాడియల్ చాలు. బట్ ఈ వ్యక్తికి ఆర్డర్ చేసినప్పుడు ఆరోగ్యం ఎక్సెల్ అనే ప్యాకేజ్ ఆర్డర్ చేసాం. అందులో వీళ్ళు ఇవన్నీ చేస్తున్నారు ఈస్ట్రాడియల్తో పాటు. సో చేసేది వీటి గురించి కూడా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ అన్నీ కంపల్సరీ కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కార్టిజాల్ ఆప్షనల్లే. ఈ వ్యక్తి ఎవరికైతే టెస్ట్ చేస్తామో తనకి 34 years ఫిమేల్. తనకి మార్నింగ్ 8 AM ఆ టైంలో 5 to 23 ఉండాలి. అప్పుడు 13.61 ఉంది. అంటే 28/2 అంటే 14 కంటే తక్కువ ఉండాలి. 13.61 అంటే ఆప్టిమల్ రేంజ్లో ఉంది కార్టిజాల్. కార్టికోస్టెరాన్ అనేది 524. ఇది కార్టికోస్టెరాన్ అనేది కార్టికోస్టెరాన్ ఇవన్నీ కూడా తక్కువ ఉండాలి. ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. సో కార్టికోస్టెరాన్ కూడా 524 ఉంది. 18 to 53 to 1560 రేంజ్ అయితే 524 ఉంది. అంటే డెఫినెట్లీ ఆప్టిమల్ రేంజ్లో ఉంది. అలాగే ఆండ్రోస్టినిడియాన్ ఇది 169.86 ఉంది ఫిమేల్. దీనికి యాక్చువల్లీ ఏంటంటే 75 to 205 మధ్యలో ఉండాలి. సో 169 ఉంది, కరెక్ట్గానే ఉంది. ఆప్టిమల్ లెవెల్ కాదు, అంటే ఇది కూడా తక్కువ ఉంటే మంచిది. సారీ ఓకే, ఇది ఎక్కువ ఉండాలి యాక్చువల్లీ. ఇది ఎక్కువ ఉంటే మిగిలిన ఈస్ట్రాడియల్ లాంటివి బాగుంటాయి. సో 169 ఉందంటే ఆప్టిమల్ లెవెల్లో ఉంది. 75 205 అంటే 280/2 140 కంటే ఎక్కువ ఉంటే మంచిది. 169 ఉంది అంటే చాలా బాగున్నట్టు లెక్క. అయితే మీరు ఇది టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, బట్ టెస్ట్ చేసుకుంటే ఇది ఆప్టిమల్ లెవెల్లో ఉంటే మీ సెక్స్ హార్మోన్స్ బాగా ఉంటాయన్నట్టు లెక్క. బట్ ఎనీవే ఇందులో సెక్స్ హార్మోన్స్ కూడా టెస్ట్ చేస్తున్నాం. ఈస్ట్రాడియల్ టెస్ట్ చేస్తే 170 ఉంది. లేడీస్లో ఈస్ట్రాడియల్ టెస్ట్ ఎలా ఉంటుందంటే దాని రిజల్ట్స్ ఫాలిక్యులర్ ఫేజ్, మిడ్ సైకిల్ ఫేజ్, ల్యూటియల్ ఫేజ్ అని 3 ఉన్నాయి. ఈ ఫేజ్ని బట్టి డిఫరెంట్ ఉంటుంది. మేము ఈవిడికి టెస్ట్ చేయించింది ఫాలిక్యులర్ ఫేజ్లో. సో 21 to 251 మధ్యలో ఉండాలి. 170 ఉంది, అంటే చాలా అద్భుతంగా ఆప్టిమల్ స్టేజ్లో ఉంది ఈస్ట్రాడియల్. ఫాలిక్యులర్ ఫేజ్ అంటే మీకు మెన్సెస్ వచ్చిన ఫస్ట్ 10 days అనుకోవచ్చు. మిడ్ సైకిల్ ఫేజ్ అంటే మిడ్ సైకిల్ ఫేజ్ మీకు తెలిసిందే. ల్యూటియల్ ఫేజ్ అంటే లాస్ట్ 10-15 days అనుకోవచ్చు. ఓకే, ఫిమేల్స్లో మళ్ళీ పోస్ట్ మెనోపాజల్ కూడా ఇక్కడ తీసేది. పోస్ట్ మెనోపాజల్లో ఫిమేల్స్ నాట్ ఆన్ హెచ్ఆర్టీ 10 to 28 ఉంది. ఫిమేల్స్ ఆన్ హెచ్ఆర్టీ 10 to 144 ఉంది. ఎందుకంటే పోస్ట్ మెనోపాజ్లో హార్మోన్ అంటే ఈస్ట్రాడియల్ బాగా తక్కువ ఉంటే హెల్త్ ఇష్యూస్ వస్తాయి యాక్చువల్లీ. సో అలాగా బాగా తక్కువ ఉంటే పోస్ట్ మెనోపాజల్ యాక్చువల్లీ హెచ్ఆర్టీకి వెళ్తే బెటర్ యాక్చువల్లీ. కొంతమంది భయపడతారు, బట్ మెనోపాజ్ అయిపోయిన వితిన్ 5 yearsలో, వితిన్ యాక్చువల్లీ 1 to 2 yearsలో హెచ్ఆర్టీకి వెళ్తే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. బట్ డాక్టర్ ఆధ్వర్యంలోనే ఇది చేయాలి. అలా తీసుకుంటే అప్పుడు మరి ఎక్కువగా కాకుండా 144 లోపులోనే ఉండేలాగా చూసుకోవాలి. నెక్స్ట్ ఇది కూడా ఫిమేల్స్కే ప్రొజెస్టరాన్. దీని వాల్యూ 83.3 ఉంది. ఇది కూడా ఆప్టిమల్ లెవెల్ ఉండేలా చూసుకోండి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, కొంచెం స్పీడ్గా వెళ్తాను. నెక్స్ట్ అలాగే ఎల్డాస్టరాన్. ఇది అంటే ఈ ప్రొజెస్టరాన్ అనేది కూడా కంపల్సరీ చెక్ చేసుకోవాలి. మీ హార్మోన్ బ్యాలెన్స్లో ఉందో లేదో చెక్ చేసుకోవడానికి. ఎల్డాస్టరాన్ అనేది కంపల్సరీ కాదు. అనుకోకుండా మాకు ఈ రిపోర్ట్స్లో అది వచ్చింది ఆరోగ్యం ఎక్సెల్లో. ఎల్డాస్టరాన్ యాక్చువల్లీ ఏంటంటే ఇది బీపీ కంట్రోల్లో ఉండకపోవడానికి ఇది ఒక హార్మోన్ రీజన్ అవుతుంది. సో దీన్ని బట్టి మన బీపీ అంటే ఎక్కువ ఉంటే తక్కువ ఉంటే దాన్ని బట్టి మన బీపీ ఫ్లక్చుయేషన్స్ ఉంటుంటాయి అనమాట. ఇది కూడా కరెక్ట్ రేంజ్లో ఉండాలి. ఎనీవే దాని గురించి డీటెయిల్గా వెళ్ళను నేను. నెక్స్ట్ అవన్నీ హార్మోన్స్ అండి. జస్ట్ ఏంటంటే ఇంకొక ఎడిషనల్, మీకు ఈ హార్మోన్స్ పర్ఫెక్ట్లీ ఉన్నాయి అంటే మీరు అసలు అద్భుతంగా, మీ హెల్త్ చాలా అద్భుతంగా ఉన్నట్టు లెక్క. అలాగే ఒకవేళ మీకు ఎవరైనా కోవిడ్ వస్తే నాకు ఏమవుతుంది అని భయపడుతుంటే, ఇప్పుడు దాకా నేను చెప్పిన హార్మోన్స్లో ముఖ్యంగా ఫ్రీ T3, ఫ్రీ టెస్టోస్టెరాన్ ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. మిగిలినవి కూడా బ్యాలెన్స్లో ఉన్నాయంటే ఇంకా అసలు మీకు ఏమీ జరగదు అన్నట్లు. గ్రోత్ హార్మోన్
డబ్బులుంటే టెస్ట్ చేయించుకోండి. అది కూడా అద్భుతంగా ఉంది. అది కూడా బాగుంది అంటే ఇంకా మీకు అద్భుతం. ఇంకా మీకు అసలు కోవిడ్ అనేది వచ్చింది అంటే సింపుల్గా మీ ఇమ్యూన్ సిస్టమ్ దాంతో ఫైట్ చేసి దాన్ని చంపేస్తుంది అనుకోండి. నెక్స్ట్ ఏంటంటే జస్ట్ ఎడిషనల్ ఇన్ఫ్లమేషన్ మార్కర్స్ ఒక 3 చెప్తాను. ఇవి కానీ పర్ఫెక్ట్లీ ఉన్నాయంటే ఇంకా అసలు మీకు కోవిడ్ ఏం చేయలేదు, మీ బాడీలో హార్మోన్స్ అద్భుతంగా ఉన్నట్లు లెక్క, మీరు చాలా హెల్తీగా ఉన్నట్లు లెక్క, మీరు ఏం చేస్తున్నారో అదే జాగ్రత్తగా ఫాలో అవుతూ మీరు చక్కగా జీవించవచ్చు. అదేంటంటే హెచ్ఎస్సిఆర్పి, బేసికల్ సిఆర్పి అంటుంటాం దీన్ని. ఇది 0.9 అంటే నాది ఉంది, 3 లోపల ఉండాలి అని ఉంటుంది ఇక్కడ. బట్ దీనికి ఏంటంటే 3 అని ఇక్కడ చెప్పినప్పటికీ హై సెన్సిటివిటీ సి-రియాక్టివ్ ప్రోటీన్ ఎప్పుడు కూడా 1 లోపల ఉండాలి. మామూలు సిఆర్పి కూడా ఉంటుంది, మామూలు సిఆర్పి నేను కన్సిడర్ చేయట్లేదు ఇక్కడ. మామూలు సిఆర్పి కూడా 2 లోపల ఉంటే మంచిది. హై సెన్సిటివిటీ సి-రియాక్టివ్ ప్రోటీన్ కరెక్ట్ టెస్ట్, అది ఎప్పుడు కూడా 1 లోపల ఉండేలా చూసుకోండి. నాది 0.9 ఉంది, లెస్ దాన్ అది ఈక్వల్ టు 3 అని ఉంటుంది రిపోర్ట్లో. నెక్స్ట్ హోమోసిస్టిన్ కూడా అదే ఇన్ఫ్లమేషన్ మార్కర్. ఇది 10 లోపల ఉంటే మంచిది, సింగిల్ డిజిట్లో ఉంటే మంచిది. 30 లోపల ఉండాలి అని చెప్పి ఉంటుంది ఇందులో ల్యాబ్ రిపోర్ట్లో, బట్ 10 లోపల ఉంటే చాలా మంచిది. ఈఎస్ఆర్ నాది 2 ఉంది, మీది బేసికలీ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది అనుకోండి. ఇంకా 5 కంటే ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. 0 to 15 అక్కడ రేంజ్ ఉంటుంది. ఈఎస్ఆర్ అనేది దాని గురించి చాలా డీటెయిల్ ఉంటుంది అనేది ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయను. బట్ ఎనీవే ఇవి కానీ మీకు పర్ఫెక్ట్లీ ఉన్నాయి అంటే సూపర్, మీరు చాలా హెల్తీగా ఉన్నట్లు లెక్క. క్విక్గా అసలు ఈ టెస్ట్లు ఎలా ఆర్డర్ చేయాలి అనేది కూడా మీకు ఇక్కడ చెప్పేస్తాను. అదేంటి అంటే మీరు 1mg.comకి వెళ్తే, నేను 1mg.com నుంచి ఆర్డర్ చేస్తుంటాను. మీరు దీనికే వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏ వెబ్సైట్కైనా వెళ్ళొచ్చు. ఇది నేను రెగ్యులర్గా చేస్తుంటాను, అంతేగాని దీంతో నాకు అసోసియేషన్ లేదు, ఏం లేదు. మీరు 1mg.comకి వెళ్తే ఫస్ట్ మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. న్యూఢిల్లీ బై డిఫాల్ట్ సెలెక్ట్ అయి ఉంటుంది. మీరు ఇందులో హైదరాబాద్ సెలెక్ట్ చేసుకోండి. మీది హైదరాబాద్ అయితే మీది, లేకపోతే మీరు ఏ ఊరు అయితే ఆ ఊరు సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాక ల్యాబ్ టెస్ట్స్ అనేది క్లిక్ చేస్తే కొత్త ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏ టెస్ట్లు కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫ్రీ T3 అంటున్నాను కదా నేను, సో అది ఫ్రీ T3 వచ్చేసింది ఆల్రెడీ. ఇది క్లిక్ చేస్తే మీకు ఆ టెస్ట్కి ఏ ల్యాబ్స్ ఉన్నాయి. నేను మ్యాక్సిమం చూస్ చేసుకునేది థైరాయిడ్ కేర్ ఉన్న వాటిలో కొంచెం రీజనబుల్ ప్రైస్ ఉంటుంది, చాలా మంచి వాల్యూస్ ఇస్తుంటుంది. సో ఇది నేను ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకున్నాను. యాడెడ్, ఇది కార్ట్కి యాడ్ అయింది. మళ్ళీ అలాగే ఇంకోటి ఏంటి, టెస్టోస్టెరాన్. సో టెస్టోస్టెరాన్ ఫ్రీ, టోటల్ 2 వచ్చినాయి. నాకు కావాల్సింది ఫ్రీ కావాలంటే టోటల్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఫ్రీ అని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ 3 వచ్చినాయి, నేను ఇది సెలెక్ట్ చేస్తున్నాను. గో టు కార్ట్, అదే ఇది యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసానా? ఓకే, ఇది యాడ్ అయినట్టుంది. సో ఎనీవే ఇలా మీరు చేసుకోవచ్చు. ఒకవేళ లేదు ఒక ప్యాకేజ్లా కావాలంటే మీరు ఇందులో థైరాయిడ్ కేర్ ప్యాకేజెస్ ఉంటాయి. ఆరోగ్యం ఎక్స్ అంటే చాలా ఎక్కువ ఉంటాయి అందులో. ఆరోగ్యం ఎక్స్ అనేది కాస్ట్లీ కూడా, 3569. అది క్లిక్ చేసి చూసి ఒకవేళ మీరు వెళ్ళాలి అనుకుంటే దాంట్లో ఏ ఉన్నాయి అనేది ఇక్కడికి వెళ్ళి ఆ టెస్ట్లు ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. కావాలంటే ఇందులో మీకు ఏవైతే కవర్ అవుతున్నాయో అవన్నీ చూసుకుని కవర్ కానీ ఎక్స్ట్రాగా వెళ్ళి ఇక్కడ సెర్చ్ కొట్టి యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకుంటే మీకు కావాల్సిన టెస్ట్లన్నీ వాళ్ళు చేస్తారు, ఇంటికి వచ్చి బ్లడ్ కలెక్ట్ చేసుకుంటారు. నేను ఇందాక చెప్పిన ఆరోగ్యం ఎక్సెల్ అనే ప్యాకేజ్ 1mgలో లేదు, దానికి రీజన్ నాకు తెలియదు. ఒకవేళ మీకు ఆరోగ్యం ఎక్సెల్ కానీ కావాలి అంటే మీరేం చేస్తుందంటే గూగుల్లోకి వెళ్ళి ఆరోగ్యం ఎక్సెల్ అని సెర్చ్ కొడితే మీకు చాలా వస్తున్నాయి యాక్చువల్లీ. అందులో మీకు ఏదన్నా ఒకటి క్లిక్ చేసి చూసుకోండి, మీరు ఏ వెబ్సైట్కి ఏంటనేది మీరు అది చూసుకోండి. మీరు అది నేను చెప్పలేను. సో అది 4500 ఎంతో ఉంది. మీరు అక్కడికి వెళ్ళి ఆరోగ్యం ఎక్సెల్ ఆర్డర్ చేస్తే ఇందాక నేను చెప్పిన టెస్ట్లు ఉన్నాయి చూసారా, ఫీమేల్కి ఈస్ట్రాడియాలు ఇంకా చాలా ఉన్నాయి హార్మోన్ టెస్ట్లు, అవన్నీ వాళ్ళు చేస్తారు. చాలా వరకు కవర్ అవుతాయి ఆరోగ్యం ఎక్సెల్లో. ఒకసారి చూడండి, ఆ ప్యాకేజెస్ చూడండి. ప్యాకేజెస్ చూసి మీకు ఏది కావాలో, ఏ టెస్ట్లు కావాలో, ఏ టెస్ట్లు మీరు ఎఫర్ట్ చేయగలదో అవి చూసి అవి ఆర్డర్ పెట్టుకోవచ్చు. మీరు ఆర్డర్ పెట్టాక నెక్స్ట్ డే మీ ఇంటికి వచ్చి మీ బ్లడ్ కలెక్ట్ చేసి ఒక 2 డేస్లో వాళ్ళు రిపోర్ట్స్ పంపిస్తారు. అప్పుడు అవి చూసాక మీకు తెలుస్తుంది ఏంటి ఎలా ఉందనేటండి. అదండి, వీడియో చాలా లెంత్ ఎక్కువైనట్టుంది, బట్ చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఇది చేయాల్సి వచ్చింది. దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ క్యాచ్ యూ సూన్. బాయ్ ఫర్ నౌ.